మరో గంటలో ప్రధాని మోడీ ఏపీకి చేరుకోనున్నారు. రాజధాని అమరావతి పునర్ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా పైలాన్ ఆవిష్కరించనున్నారు. 57,940 కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఒక్క అమరావతిలోనే 49,040 కోట్ల పనులకు మోడీ శ్రీకారం చుడతారు. అదేవిధంగా 8,000 కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అండ్ నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. రాజధాని అమరావతి పునర్ప్రారంభానికి సూచికగా పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇక ఈ రీలాంచ్ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి 8 మార్గాల ద్వారా రాజధానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. సభకు వచ్చిన వారి కోసం 11 చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పండుగ వాతావరణం నెలకొల్పి మరి ఏదైతే గత 5 సంవత్సరాలు నాశనం చేసిన అమరావతి నగరాన్ని మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పునర్నిర్మాణ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ కార్యక్రమానికి మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఈ చుట్టుపక్కల గుంటూరు, కృష్ణా జిల్లాలో దాదాపు వేలాది మంది జనం తరలి వస్తున్నారు. నందిగాంకు చూస్తే 10,000 మంది టార్గెట్ ఇచ్చారు. 10,000 కాదండి, 15,000 మంది అవుతున్నారు. 220 బస్సెస్ ఇచ్చారు మాకు. ఇంకా బస్సెస్ వల్లనే జనాలు గగ్గోలు పెడుతున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. కొంతైతే ప్రజలు మాకు ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు. ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతిని ప్రపంచవ్యాప్తంగా ఒక మహానగరంగా రూపొందించబోతున్నారు. తప్పకుండా భావితరాల భవిష్యత్తుకి ఒక మహానగరంగా మళ్ళీ అమరావతి ఆవిర్భవించబోతుందండి. తప్పకుండా వేలాది మంది జనాలు వెళ్ళి ఈ సభను విజయవంతం చేస్తారనే నమ్మకంతో పదే చెప్తున్నాము. జనం కూడా ఉత్సాహంతో వెళ్తున్నారండి. మేము చెప్పేదండి, జనాల్ని జాగ్రత్తగా వెళ్ళండి, సభను విజయవంతం చేయండి. మీకు ఇక్కడ ఫాస్ట్ వచ్చేసి పరిటాల దగ్గర పాయింట్ పెట్టారు, లంచ్ వచ్చేసి గొల్లపూడి దగ్గర పెట్టారండి. ప్రజలు కూడా జాగ్రత్తగా వెళ్లి సభను విజయవంతం చేసి మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మరో గంటలో ప్రధాని మోడీ ఏపీకి చేరుకోనున్నారు. రాజధాని అమరావతి పునర్ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. శ్రీనివాస్. దీపిక, మరి కాసేపట్లో సరిగ్గా ఒక గంటలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని ప్రాంతమైనటువంటి రాజధాని నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటికీ దాదాపుగా గత కొద్ది రోజులుగా కూడా దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా నిమగ్నమైనటువంటి అధికారులు నిన్నటితో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే సభావేదిక దగ్గర ఉన్నటువంటి అక్కడ మనం దాదాపుగా అందరూ సభావేదిక వద్దకు చేరుకోవడం మనం చూస్తూ ఉన్నాము. రైతులతో పాటు ఎవరెవరైతే ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించారో వాళ్ళందరూ కూడా చేరుకుంటూ ఉంటున్నారు. మంత్రులు, అట్లాగే ప్రజాప్రతినిధులు, అలాగే ఎంపీలు, అట్లాగే ఎన్డీఏ కూటమి రాజకీయాలకు అతీతంగా అందరికీ కూడా ఆహ్వానం పంపడం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి. ఈ ఆహ్వానం అందుకున్నటువంటి వారు దాదాపుగా అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. అట్లాగే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల కోసం. అట్లాగే చుట్టుపక్కల ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అన్ని సెంటర్లలో కూడా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. బస్సుల్లో ఉచితంగానే ఈ మోడీ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా కూడా అధికారులు ఆహారంతో పాటు మంచినీళ్లు, అట్లాగే అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా బస్సుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ప్రధాని రానున్న నేపథ్యంలో విజయవాడతో పాటు గన్నవరం ఎయిర్పోర్ట్, అట్లాగే
ప్రతి చోట కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్ చూసినట్లయితే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. నేరుగా ఢిల్లీ నుంచి నేరుగా ప్రధానమంత్రి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతి రాజధాని ప్రాంతంలోని సెక్రటేరియట్ సమీపంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అవడం జరుగుతుంది. అయితే ప్రధాని రావడానికి ముందుగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఉండవల్ల నివాసం నుంచి కూడా ఇక్కడికి సచివాలయానికి వెళ్తారు. సచివాలయంలోకి వెళ్ళి ప్రధానిని డైరెక్ట్గా నేరుగా స్వయంగా అతను రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో సభా వేదిక వద్దకు ప్రధాని అట్లాగే సీఎం వెళ్తారు. అట్లాగే ఇంకో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి కూడా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో విజయవాడ మీదుగా అమరావతికి వెళ్లేందుకు కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే రాజధానికి చేరుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే అక్కడ ప్రధాని రాకకు ముందుగానే సభాస్థలం వద్దకు కూడా చేరుకుంటున్నారు. అట్లాగే హెలిప్యాడ్ దగ్గర ప్రధాని ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ దగ్గర మాత్రం భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. విఐపి వాహనాలైన కేవలం విఐపి వాహనాలు వివిఐపి వాహనాలు మాత్రమే హెలిప్యాడ్ వెళ్ళే ఏరియాలోకి అనుమతిస్తున్నారు. అది కూడా విఐపీలకు ఇచ్చినటువంటి పాసెస్ ఏవైతున్నాయో వాటిలో ఒక 1+1 అంటే వాహనం డ్రైవింగ్ చేసే డ్రైవర్తో పాటు విఐపి పర్సన్ మాత్రమే ఉండేలా చూస్తున్నారు. ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. వాళ్ళిద్దరిని మాత్రం వెహికల్లో పంపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వెళ్ళే పరిస్థితి లేని విధంగా కూడా పోలీసు అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా వివిఐపీలు అందరూ కూడా అట్లాగే సామాన్య ప్రజలు కూడా ఆ సభాస్థలం దగ్గర సభా వేదిక దగ్గరికి చేరుకోవడం జరిగింది. అలాగే సామాన్య ప్రజలు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం వైపు నుంచి చేరాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. దారి పొడవునా కూడా ఎక్కడ అంటే సభా వేదిక దగ్గరికి అత్యంత సమీపంలోనే ఈ ఆర్టీసీ బస్సులు ఆగే విధంగా అక్కడి నుంచి నేరుగా కాలినడకన వెళ్లేలా కూడా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి విధమైన ఇబ్బందులు కానీ అలాగే ప్రజలకు ఎలాంటి కష్టాలు కూడా ఎదురు కాకుండా ఉండేందుకు కూడా చాలా సింపుల్గా అంటే ఈ వారం రోజులు చేసినటువంటి ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చాలా అధికారులు కష్టపడిన తీరును మనం చూస్తుంటే ఈరోజు అక్కడికి వెళ్ళిన ప్రజలు సజావుగా చేరుకునే విధం మనకి కనిపిస్తూ ఉంది. ఏమైనప్పటికీ కూడా దాదాపుగా ఈ అన్ని 5 లక్షల మంది ఎస్టిమేషన్తో జరుగుతున్నటువంటి ఈ ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా భారీగానే వస్తున్నారు. ఒకవేళ అంచనాకు మించే విధంగా కూడా ప్రజలు వచ్చే విధంగా కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ రోడ్లకు సంబంధించి కూడా ట్రాఫిక్ జామ్ కొన్ని చోట్ల అయినప్పటికీ కూడా దాన్ని వెంటనే కూడా క్లియర్ చేసే పనిలో కూడా పోలీసులు ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అట్లాగే మనం ఇప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ పరిస్థితి మనం చూసినట్టయితే విఐపి వాహనాలన్నీ కూడా ఇదే రోడ్డు మార్గంలో కూడా నేరుగా అమరావతికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి మొత్తం విఐపి వాహనాలన్నీ కూడా ఇదే మార్గంలో అక్కడికి ప్రధాని వేదిక వద్దకు వెళ్లే విధంగా కూడా ఈ అధికారులు చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు నివాసం ఉన్నటువంటి అమరావతి కరకట్ట వైపు నుంచి నేరుగా ప్రధానమంత్రి సభా కార్యక్రమం వద్దకు ఈ వాహనాలన్నీ వెళ్ళేట విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చూస్తున్న విఐపీల తాకిడి కూడా కొద్దిసేపటి క్రితం నుంచి కూడా విఐపీ తాకిడి పెరిగిందని కూడా చెప్పచ్చు. ఇందాకటి వరకు కూడా కామన్ పీపుల్ మాత్రమే అక్కడ ఘటనా స్థలానికి అది మన ప్రధానమంత్రి కార్యక్రమం జరిగే ప్రాంతానికి వెళ్ళడం చూసాము. అట్లాగే రైతులు అయితే ముందుగానే వాళ్ళకి నిర్ణయించిన సమయం కంటే ముందుగానే రాజధాని రైతులు భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం ముందుగానే వాళ్ళకి కేటాయించినటువంటి గ్యాలరీ ఏదైతే ఉందో గ్యాలరీలో ఆసీనులు అవ్వడం కూడా జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్తో పాటు మిగిలిన విఐపీలు అందరూ కూడా నిదానం ఒకరొకరు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటూ ఉన్నారు. మొత్తం విఐపీ కాన్వే మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తూ కూడా
సీతానగరం నుంచి అమరావతి కట్ట మీదుగా కూడా నేరుగా రాజధాని ప్రాంతానికి వెళ్ళనున్నాయి. కేవలం విఐపి వాహనాలు రాకపోకల కోసం మాత్రమే అమరావతి కట్టను కేటాయించడం ప్రస్తుతానికైతే ఆ మార్గం మొత్తం కూడా ఈ విఐపీల వాహనాలు రాకపోకల కోసం అక్కడ నిర్ణయించడం జరిగింది. అట్లాగే ఉండవల్లి ఊర్లోంచి మనం చూసినట్లయితే దాదాపుగా ఈ బార్టీసీ బస్సులన్నీ కూడా ఉండవల్లి ఊర్లోంచి కొన్ని ఒక రూట్ మ్యాప్ ద్వారా, అట్లాగే మంగళగిరి నిడమర్రు ప్రాంతాల నుంచి మరో రూట్ మ్యాప్ ద్వారా, అలాగే ఈ మన గొల్లపూడి వైపు నుంచి కొత్తగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్ నుంచి కంచికిచర్ల, నందిగామ, అటువైపు నుంచి జగ్గైపేట, అలాగే తెలంగాణ వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా గొల్లపూడి దగ్గర నిర్మించినటువంటి కొత్త ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి అదే ఫ్లైఓవర్ మీద నుంచి కూడా నేరుగా అమరావతికి చేరే విధంగా కూడా ఈ వాహనాలన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే వెలుగు చూడలేదు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ విజయవాడ బందర్ రోడ్లో మన బెంచ్ సర్కిల్ నుంచి అటువైపు కంకిపాడు ఏరియా వరకు కాస్త ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ కూడా వెంటనే పోలీస్ అధికారులు సిబ్బంది కూడా వెంటనే క్లియర్ చేయడం వాహనాలన్నింటినీ కూడా అక్కడి నుంచి వెంటనే పంపించేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ కానీ అట్లాగే ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏవి చోటు చేసుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ అధికారులందరూ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అని కూడా చెప్పొచ్చు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ని కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు అధికారులందరూ యంత్రాంగం కూడా గన్నవరం కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ని తమ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి ప్రతి వాహనాలను కూడా అక్కడ వెళ్ళే వాహనాలు కూడా దాదాపుగా ఇప్పుడు లోపలికి అలౌ చేయడం ఆపేశారు. వచ్చే వాహనాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించేగా బయటకు పంపిస్తూ ఉన్నారు. అయితే ఈ వాహనాలు అన్ని వెళ్ళిపోయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఒక అర్ధ గంటలో ఎయిర్పోర్ట్కి వస్తారా అనగా కూడా మొత్తం ఆ ఎయిర్పోర్ట్ ఏరియా గన్నవరం ఎయిర్పోర్ట్ ఏరియాకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా క్లియర్గా మొత్తం క్లియరెన్స్ చేసే పనిలో కూడా పోలీసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్కడిని మొత్తం అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ప్రత్యేక హెలిప్యాడ్లో అమరావతి రాజధానికి వెళ్ళనున్నటువంటి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అక్కడ ప్రతి చోట కూడా అవసరమైన ప్రతి చోట కూడా కేంద్ర బృందాలు కూడా అక్కడ బందోబస్తులో విధులు నిర్వర్తించడం జరుగుతూ ఉంది. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా కాసేపట్లో ఇంటి నుంచి కూడా ఉండవల్ల నివాసం నుంచి కూడా సచివాలయానికి బయలుదేరడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత నేరుగా సెక్రటేరియట్లో 1 బ్లాక్లో సీఎం అక్కడ ఉంటారు. సీఎం అంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చేంత వరకు కూడా సీఎం అక్కడ ఉండి ప్రైమ్ మినిస్టర్ రావడానికి ఒక 5 నిమిషాల ముందు వరకు కూడా ఆ ప్రాంతానికి హెలిప్యాడ్ ఉన్న ప్రాంతానికి సీఎం నేరుగా వెళ్ళి ప్రధానిని ఆహ్వానించి అక్కడి నుంచి ఇద్దరు కూడా ఒక ప్రత్యేక కాన్వాయ్లో ఈ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ఎక్కడైతే శంకుస్థాపన పనులు ఎక్కడైతే ప్రారంభం కానున్నాయో అక్కడికి వీళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంది. తర్వాత నుంచి సుమారు నరేంద్ర మోడీ అధికారులు కేటాయించినటువంటి టైం ఏదైతే ఉందో ఆ సమయం సుమారు గంటకు పై వరకు కూడా సుమారు గంట వరకు కూడా ఆ సభా వేదికపై ప్రధాని ఉండనున్నారు. ఈ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి భవిష్యత్తులో ఎంతకాలంలో ఇది నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది, ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి వరాలు ఇచ్చే అవకాశం ఉంటుందనే వాటిపై కూడా ఏపీ ప్రజలతో పాటుగా రాజధాని రైతులు అట్లాగే ముఖ్యంగా సీఎం చంద్రబాబు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం రాజధానికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్కి సంబంధించి కూడా చాలా అంచనాలు చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ఒక ఎన్డీఏ కూటమి నేతలే కాదు, బీజేపీ, టీడీపీ, జనసేన నేతలే కాదు, ముఖ్యంగా అపోజిషన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఏపీలో వైఎస్ఆర్సీపీ కావచ్చు, అట్లాగే మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నారో వామపక్షాలు ఇవన్నీ కూడా ఈసారి నరేంద్ర మోడీ గతంలో కూడా గత 2019 ముందు రాజధాని పనులు ప్రారంభించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, ఆ పనులన్నీ మొత్తం అన్ని నిలిచిపోవడం వంటి పరిణామాలు 5 ఏళ్లలో మనం చాలా వరకు చూసాము. అయితే ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీతోనే ఈ కార్యక్రమాలు అట్లాగే రాజధాని పునర్నిర్మాణ పనులన్నిటినీ కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈసారి రెండోసారి ఈ పనులు మళ్ళీ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా మొత్తం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ శంకుస్థాపన పైలాన్ ఆవిష్కరణ తర్వాత కూడా ప్రధానమంత్రి ఏం చెప్పబోతున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా
అంటే కేంద్రం నుంచి రావాలి, విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ ఎంతకాలంలో వాటిని విడుదల చేసే అవకాశం ఉంది. అవి కాకుండా ఇంకేవేవే వరాలు ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తారు అనే వాటిపై కూడా అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు పోలవరంతో పాటు అమరావతికి కూడా నిధులు ఆల్రెడీ ఫస్ట్ విడతగా కొన్ని నిధులను విడుదల చేయడం జరిగింది. అట్లాగే సెకండ్ విడతగా అలాగే మిగిలిన కూడా ఇచ్చినటువంటి ప్రతి హామీని ఏ విధంగా నిలబెట్టుకుంటారు అనే దానిపై కూడా సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.